ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి అభిషిక్తులైన దైవజనులందరికీ కూడా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతకంటే ముందుగా ప్రత్యేకంగా ఈ దినము మన మధ్యకు రాబోతున్నటువంటి దైవ వర్తమానికులు రాజశేఖర్ అయ్య గారికి అత్యంత సన్నిహితులు జోనాథన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి మాత్రమే కాదండి, చాలామంది అభిషిక్తులైన దైవజనులందరికీ కూడా దైవజనులు చాలా సుపరిచితులు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో, ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో అభిషిక్తులైన గొప్ప దైవజనులను తీసుకురావడానికి అయ్యగారు వారి పాత్రను వహిస్తూ వారికి సపోర్ట్ చేస్తూ చాలా సేవను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వారు. వారు అద్భుతమైన గాయకులు, అంత మాత్రమే కాదు అద్భుతమైనటువంటి వర్తమానికులు, అంత మాత్రమే కాదు అసలు నిజంగా దేవుని ఉన్నతమైనటువంటి పరిచయంలో మాలాంటి వారిని ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి దైవజనులు. వారికి కూడా ప్రభు పక్షాన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా ధన్యత. మొన్న 23వ తేదీ 24వ తేదీ మీకు ఒక సాక్ష్యం చెప్పాను కదా, రాత్రి చెప్పాను. ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని ఆపడానికి గల సమర్థత కలిగినటువంటి వాడని. రాత్రి కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం, వర్షం అలాగా ఆగిపోయింది. అటువంటి కార్యాల్లో 24వ తేదీ అయ్యగారు కూడా దూర ప్రాంతంలో ఉన్నారు. అక్కడ కూడా అభిషిక్తులైన దైవజనులు వేదనాయకం గారు అయ్యగారు వస్తే వారిని కూడా పరిచయం చేసి వారిని కూడా తీసుకొచ్చినటువంటి అయ్యగారు దైవజనులు వారు. కాబట్టి ఇటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం ఇది నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. వచ్చినటువంటి వారు ధన్యులు, రాలేనటువంటి వారు అంటే నేను ఆ మాట అన్నాను. ఎందుకంటే ఇంకా వస్తారు ఏసునామూలో ఈ కుర్చీలన్నీ నిండిపోను దాకా. ఎంతమంది అండి రామేనని. కాబట్టి నిండిపోవును దాకా అంటే మీరు అక్కడక్కడ కూర్చోకుండా ఏదో విత్తనాలు జరిగినట్లుగా ఆడొకరు ఏడొకరు కూర్చోకుండా అందరూ ఒక వరుస క్రమంలో కూర్చుంటే ముందు వచ్చినటువంటి వారందరూ దయచేసి ఈ పక్కంతా లేడీస్కి సీట్లు కేటాయించేద్దాం. మీరు ఈ పక్కకు వచ్చేయండి, సహోదరులందరూ ఈ పక్క వచ్చేసేయండి, సహోదరులందరూ ఈ పక్కన కూర్చుంటారు. కాబట్టి మీరందరూ వెనకున్నటువంటి వారు కొంచెం ముందుకు వస్తే వెనక వచ్చినటువంటి వారు వెనక కూర్చుంటారు. కారణం ఏంటంటే మధ్యలో వాక్యానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కుర్చీలన్నీ నిండుగా ఉంటాయి. కాబట్టి వెనక కూర్చుంటారు. ముందు వచ్చినటువంటి వారు అర్థమవుతుందా, దేవుని సన్నిధిలో ముందుంటే గొప్ప ఆశీర్వాదాలు, బంతిలో ముందుంటే మొక్కలు ఎక్కువ పడతారంటారు. మీరు బంతిలో ముందు కాదు ఉండాల్సింది, ఎక్కడ ఉండాలి తెలుసా, దేవుని సన్నిధిలో ఉండాలి. దయచేసి అందరూ ముందుకు రండి, మీకే చెప్పేది. వేణు ముందుకు రా తమ్ముడు, అందరిని వారిని కూడా తీసుకురండి. కొంచెం యవనస్తులు మీరే వెనక కూర్చుంటే ఎట్లా, మీరందరూ వాలంటీర్లు పనిచేయాలబ్బా. అందరినీ తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి. ఏంటి మీరు ఏం పట్టినట్టున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో అందరం కలిసి ఒక పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఘనమైనది, ప్రశస్తమైనది. ఉన్నతుడైనటువంటి ప్రభు ప్రేమను వర్ణిస్తూ ఆయన నా జీవితంలో చేసినటువంటి ఆ ప్రేమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాసుకున్నటువంటి పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవుని సన్నిధిలో మనందరము చేరి ఆయన నామాన్ని మహింపరుస్తూ మరువజాలైనటువంటి ప్రేమ, మరువలేనటువంటి ప్రేమ, మనల్ని మార్చినటువంటి ప్రేమ, యేసయ్య ప్రేమను మనందరం జ్ఞాపకం చేసుకుంటూ పాడుతూ ప్రభువును ఆరాధన చేద్దాం. మరువజాలనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నా యేసయ్య నీ పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. జీ మైనర్. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం దగ్గరగా. సౌండ్ రాలే, సౌండ్ రాలే, సౌండ్ రాలే, సౌండ్ రాలే. హల్లెలూయా. సురేష్ ప్రైజ్ ది లార్డ్. మరువజా నా
యేసయ్యా నన్ను చూసిన ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, నన్ను విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఆ ప్రేమ నీవే యేసయ్యా. ఆ ప్రేమ నీవే యేసయ్యా.
తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ స్వార్థను ప్రకటించడానికే దైవజనులు భారం అనుకోకుండా ప్రభు నా మీద చూపించినటువంటి ప్రేమ ఈ ప్రాంత ప్రజలలో అనేకులలో ఆ ప్రేమ రుచించాలనేటువంటి ఒక దృఢ సంకల్పం చేత ఏర్పాటు చేయబడినటువంటి సభలు. అందుకే ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు అయినటువంటి ఆయన దిక్కు వైపు చూస్తూ దిక్కులని చూడను, నా దిక్కు నీవే యేసయ్య, నీ వైపు చూస్తూ ఉన్నాను, నాకు ఏకైక ఆధారమైనటువంటి దేవుడు అయినటువంటి నీవు అని ప్రభు వైపు మనం చూస్తూ, ఇంతవరకు నువ్వు నలుదిక్కులు చూసావేమో, యేసయ్య దిక్కుకు నువ్వు చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అది ఆయన దిక్కుగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. లోకం ఎవరు ఇవ్వలేనటువంటి రక్షణ భాగ్యాన్ని ఆయన ఇచ్చి ఈ లోకం నిన్ను ధన్యుడిగా మారుస్తాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభు వైపు చూస్తూ మరొక పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే దేవుని కృపను బట్టి గాడిదని అనేక ప్రాంతాల్లో దేవుడు తిప్పుతా ఉన్నాడు. అనేక ప్రాంతాల్లో దేవుడు తిప్పినప్పుడు ఈ మాట ఖచ్చితంగా అడుగుతాను, ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే, కొంతమంది ఇలా లేపుతారు చేతులు, ఇంకొంతమంది 2 చేతులు ఎత్తుతారు, ఇంకొంతమంది పిల్లరా అలా అంటారు, ఇంకొంతమంది మరి ఇలా అంటారు. నాకు వారి గురించి చాలా బాధ వేస్తుంది. యేసయ్య అన్యాయస్తుడా? మనిషిని చేసిన మహనీయుడైనటువంటి దేవుడు అన్యాయం చేశాడు. కొంతమందికి ఏమో పొడుగు చేతులు ఇచ్చాడు, కొంతమందికి ఏమో చిన్న చేతులు ఇచ్చాడు, ఇంకొంతమందికి ఏమో చిన్న చేతులు ఇచ్చాడని. మంచిది. ఈ సమయంలో దైవజనులు మనం మర్చిపోస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ మల్లైకొండ ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకులు దూర ప్రాంతం నుండి రాజశేఖరయ్య గారు మన మధ్యకు వచ్చారు. మరి మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని ప్రేమించి మరి అందరూ లేచి నిలబడి చప్పట్లు పెడుతూ అయ్యగారు ఆహ్వానం జరుగుతాం. బెంగళూరు మహాపట్నంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవ సేవకులు మన ప్రాంతానికి, మన మందిరానికి రావడం మనకందరికీ ఆశీర్వాదకరం. ప్లీజ్ కమ్ టు డయాస్ సార్. అలాగనే మన మధ్యలోకి రెవరెండ్ డాక్టర్ జాషువా గారికి పటేల్ గారు మన మధ్యలో ఉన్నారు. అలాగనే మన మధ్యలోకి ఇమ్మానుయేల్ పాస్టర్ గారు బెంగళూరు మహాపట్నంలో పాస్టర్ ఫెలోషిప్ లో అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి వారు వేదిక మీదకి రావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అలాగే నా అయ్యగారితో పాటు మరొక బ్రదర్ చక్కటి సంగీతం అందించడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అయ్యగారు కూడా వేదిక మీదకి రావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూర్చోవాలి, ఎక్కడో అక్కడ సీట్లలో కూర్చోవాలి, అటు ఇటు ఎవరు తిరగకూడదు. దయచేసి అందరూ కూర్చోవాలి. ఎవరి బిడ్డలో ఒక 2 చైర్స్ ఇవ్వండి, ఎవరి బిడ్డ ఒక 2 చైర్స్ ఇవ్వాలి. జాషువా ఒక 2 కుర్చీలు, వేలు 2 కుర్చీలు. హల్లెలూయా. క్షేమకరంగా మన మధ్యకు దైవజనులను తీసుకొచ్చినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి బిడ్డలు మంచి స్తోత్రం చేద్దామా? ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు వచ్చారా, ఇద్దరు వచ్చారు? ఏంటంటే నా మాట అర్థమైందా? ఒక్కొక్కరికి వచ్చారా, ఇద్దరికి వచ్చారా? ఒక్కొక్కరికి వచ్చినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోయి లేట్ అయినా పర్లేదు, ఇద్దరితో రండి. ఇక్కడ ఇద్దరు ఉన్నాము అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇద్దరున్నారా? మనసు శరీరం. మనసు ఎక్కడే ఉండాలా, శరీరం ఎక్కడ ఉండాలి? 2 ఉన్నాయా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఇక్కడ పనికిరాదు. 2 ప్రజెంట్లోనే ఉండాలి. ఉన్నాయా? అందుకోసం ఇందాక స్తోత్రం చెప్పమంటే కొన్ని చేతులు లేచినాయి, కొన్ని చేతులు లేలా. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనులను క్షేమకరంగా మన మధ్యకి తీసుకొచ్చినటువంటి ప్రభుకు 2 చేతులతో మంచి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. నా దిక్కు అయినటువంటి యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య నేను నీ కోసం సిద్ధంగా ఉన్నాను, నేను నీ పని కోసం సిద్ధంగా ఉన్నా,
నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా. కాలేబయ్య గారు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మాత్రమే కదా ఆయన పనిచేసేది. ఆయన పనిచేసేటువంటి కృప మనందరికీ ప్రభు ఇచ్చాడు. ఆయన పని నువ్వు చెయ్యాలి అనే ఆసక్తి ఉండాలి, కానీ నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగైతే ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మహిమపడదాం. యేసయ్యా 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 నీవు నా కోసమే, యేసయ్యా నేను నీ పని
అర్థమవుతుందా? ఎందుకు జీవిస్తున్నావు నువ్వు? ఎందుకండి ఇప్పటివరకు పాడాం కదా, ఎందుకు ఎందుకు ఒకసారి చెప్తారు నాతో కలిసి? ఒకసారి నాతో చెప్తారా? యేసయ్యా నీవు నా కోసమే. ఆయన ఎప్పుడు మన కోసం ఉన్నాడు. నువ్వు ఆయన పని కోసం ఉన్నావా? 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 ఒకసారి చెప్తారు నాతో కలిసి? యేసయ్యా నేను నీ పని కోసమే అన్నాడు. ఒకసారి నిజం చెప్పాలి. యేసయ్య అంటున్నారా వద్దయ్య అంటున్నారా? నిజం చెప్పాలి. యేసయ్య అంటున్నారా వద్దయ్య అంటున్నారా? యేసయ్య అంటున్నారా? నోట్లో ఊపిరి రావట్లే. ఊపిరి ఉందంటే దానికి కారణం యేసునామం. ఒకసారి గట్టిగా ఆయన నామాన్ని వచ్చేద్దాం. యేసయ్య నేను నీ పని కోసమే అన్నాడు. ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు మీకు పని కోసం మేమని. కాలేపోయే ప్రతి అడుగులో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇస్తూ ఉన్నాను.